నువ్వు ఇప్పుడు దాకా గొడ్డలతో కొట్టావు, గొడ్డలు పట్టుకురా. గొడ్డలు పట్టుకోరా, పట్టుకొని రా. నువ్వు అక్కడ వదిలేసి రాకూడదు, అది పట్టుకొని రా. నువ్వు రా. అది ఎందుకు వదిలేసావు? గొడ్డలు ఎందుకు వదిలేసినావు నువ్వు? మరి ఇప్పుడు నరికేది ఏంటి? దేంతో నరుకుతున్నావు? చేతులతో నరుకుతున్నావు నువ్వు? అమ్మడితే అన్నప్పుడు నువ్వు జరిపేసుకోవాలి పంట, అప్పుడు నీ కోతి కనబడుతుంది కదా. ఉన్న దాంట్లో జరిపేసుకుంటాం, మీరే చెప్పండి. ఉన్నదాన్ని జరిపేసుకోవడం అంటే మీకు ఎంత ఇచ్చినా అసలు సరిపోదు. ఇప్పుడు మీరు ఇచ్చారని మేము అంటలేదు మేడం, అక్కడ పోతుంటే ఆ తుప్పలు ఉంటే అక్కడే పంట చేసుకోవాలి, కానీ చిన్న స్థలంలో కూడా ఎక్కువ పండించుకోవచ్చు. ఇప్పుడు అంత పంట వేసుకొని అది పనికిరాని పంట అయిపోతుంది. మేము అది చేయటానికి కాదు కదమ్మా, కోతి అగపట్టడం కోసం కేవలం. కోతి అంటే కోతి కోతి లేదు పోలేదు అంతసేపు కోతి అంట అడుగు పెద్ద పెద్ద చెట్లు నరికావు. కోతి తినే పండు కాదా? అంతే సార్, ఇప్పుడు మేము చేసేది ఏం లేదు. చెప్పండి సార్. కాదు అది ఆల్రెడీ నీ మీద కేసు అయింది, మళ్ళీ నువ్వు మొదలుకు వస్తే అయ్యో నేను అసలు కుదరదు. ఎట్లా అయ్యో అసలు పట్టటాలేదు సార్. ఇప్పుడు పట్టా పట్టడం పట్టాలు లేవు, ఇప్పుడు అయ్యే ఉన్నాయి సార్. మా కాగితాలు తప్ప ఇంకేం లేవు. వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తుకోయిలు పంట నాశనం చేయడం, దాంతో అక్కడున్న అధికారులకి వాళ్ళకి మధ్యన గొడవ చేయడం, ఆ గొడవలో శ్రీనివాసరావు హత్య జరిగిన నేపథ్యంలో అసలు కొత్తగూడెం జిల్లాలో ఏ విధంగా పరిస్థితి ఉంది, నాన్ ట్రైబల్స్ మధ్యన వివాదం ఉందా, లేదా కేవలం గుత్తుకోయిలే వచ్చి ఫారెస్ట్ నరుకుతున్నారా అనే విషయాన్ని ఐ డ్రీమ్ ప్రత్యేకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రస్తుతం అటవీ ప్రాంతంలో ఉన్నాం. ఇది తెలంగాణలో సరిహద్దు ప్రాంతం, మరోవైపు ఆంధ్రప్రదేశ్, ఇక్కడ తెలంగాణ. ఇక్కడ ఈ ఫారెస్ట్ ఏరియా కంప్లీట్గా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా. ఇక్కడ అటవీ శాఖ అధికారులు కొన్నేళ్లుగా ప్లాంటేషన్ చేసుకుంటూ భారీ ఎత్తుగా చూపిస్తున్నారు. మనం రైట్ సైడ్ చూస్తున్నాం. ఈ పంట అంతా కూడా అటవీ శాఖ అధికారులు ఉన్న పంట. వీళ్ళు దాదాపు 5 సంవత్సరాల నుంచి ప్లాంటేషన్ వేసి ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చారు. ఇదంతా కూడా ప్లాంటేషన్ వేస్తారు, కానీ ఇదంతా కూడా ప్రభుత్వ భూమి, ఇది రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా. ఇదంతా మనం మరోవైపు చూస్తుంటే ఈ ప్రాంతం అంతా కూడా పత్తి కనిపిస్తుంది. అయితే ఈ ప్రాంతం అంతా ప్రభుత్వ భూమిలో వీళ్ళు ఎందుకు పంట వేశారు? ప్రభుత్వ స్థలంలోకి ఆక్రమించుకుని చెట్లు కొట్టి పత్తి పంట వేశారు. దీనికి కారణం ఏంటి విషయాన్ని ప్రస్తుతం మనం పర్యవేక్షణ జరుగుతున్న ఒక 2 వ్యక్తులు దొరికారు. వీరిద్దరిని కూడా అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఈ ప్రభుత్వ భూమి ఫారెస్ట్ ఉండేది, దీన్ని కొట్టి నేను నేరం అని తెలుసు, కానీ ఎందుకు కొట్టారు? ఇప్పుడు కూడా మీరు కొడుతున్నారు ఎందుకు? సార్ మేము ఇది ఎప్పుడో 77 నుంచి దీన్ని సాగు చేస్తున్నామండి. దీని గురించి మేము రాజమండ్రి సెంట్రల్ జైలుకి పోయాం. దానికి ఒక హైకోర్టు కూడా 2014లో స్టే ఇచ్చింది మాకు, ఇచ్చేసుకొని. మేము ఈ ఉన్నాయి ఇప్పుడు సాగు చేసినంత వరకే చేసుకుంటాం తప్ప ఒక చెట్టు కూడా మేము నరకడం